ఈరోజు రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ మటన్ మండి తయారు చేసుకునే విధానం చూద్దాం. మండి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా మసాలా కోసం మిరియాలు, జీలకర్ర, జాపత్రి, చెక్క, లవంగాలు, ధనియాలు, సొంపు, స్టార్ పువ్వు, ఇలాచి, సొంటి, బిర్యానీ ఆకు మిక్సీ పట్టి మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, తయారు చేసుకున్న మండి మసాలా, పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. ఆయిల్లో ఉల్లిపాయలు, నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి. దీనిలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్, గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో, పచ్చిమిర్చి పేస్ట్ వేసి మగ్గించుకోవాలి. మటన్ మగ్గిన తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసి కొంచెం ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చే వరకు వండుకోవాలి. కుక్కర్లో మటన్ ఉడికే వరకు డ్రై ఫ్రూట్స్ని నెయ్యి వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. కుక్కర్లో ఆవిరిపోయిన తర్వాత మటన్ పీసెస్ తీసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన పీసెస్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో పుదీనా, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకొని మటన్ ఉడికించిన వాటర్ని కొలిచి వేసుకోవాలి. బాస్మతి బియ్యాన్ని 1 గంట నానబెట్టుకుంటే 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పచ్చిమిర్చి, నిమ్మకాయ రసం వేసుకోవాలి. నీళ్లు ఉడకడం మొదలైన తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ వేసి వండుకోవాలి. రైస్ కొంచెం ఉడికిన తర్వాత దానిలో 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యితో పాటు వేయించి పెట్టుకున్న బాదం, కిస్మిస్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. చివరగా కాల్చిన బొగ్గుని మండీ బిర్యానీ మధ్యలో పెట్టి దాని మీద 1 స్పూన్ నెయ్యి వేసి పొగ వస్తున్నప్పుడు దాని మీద మూత వేయాలి. ఇంకేముంది, టేస్టీ మటన్ మండి రెడీ అయిపోయింది.